ఈ విధంగా. కానీ కృష్ణుడు అటువంటి వాడు కాదు. ఎప్పుడైతే మనం ఈ కథ వింటున్నాము, ఈ కథలో మనం రమిస్తున్నాము, దీనిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాము, చాలా చక్కగా ఉంది, నేను ఎప్పుడో వినాలి అని మనలో మనం అనుకుంటున్నాము అని అన్నప్పుడు కృష్ణుడు ఓకే వీళ్ళని కనీసం గొడవ పెట్టట్లేదు అట్లా అనుకోడు. ఏం చేస్తాడట? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. ఓ నేను ఇంత ప్రేమగా, ఇంత చక్కగా, ఇంత శ్రద్ధతోటి చక్కగా నా గురించి చర్చించుకుంటున్నారే, నేనే సర్వస్వమని తెలుసుకుంటున్నారే అని చూసినప్పుడు తనను చేరుకునే విధంగా బుద్ధి యోగాన్ని మనకిస్తున్నాడు. బుద్ధి యోగం తం. అందుకోసం ఎంత శ్రవణం చేస్తే, ఎంత కీర్తన చేస్తే మనస్సు అంత పవిత్రమవుతుంది. ఎంత మనసు పవిత్రమైతే ఎంత చక్కగా వినాలి అనేటువంటి కుతూహలం కలుగుతుంది. ఎంత కుతూహలం కలిగి దానిలో ఆనందాన్ని పొందితే అంత బుద్ధియోగం వస్తుంది. ఆ బుద్ధియోగం ద్వారా ఏంటి? కృష్ణుడిని చేరుకుంటాం. కృష్ణుని చేరుకుంటే ఏం లాభం చెప్పండి? అందరు తెలుసుకుని ఆనందం. కృష్ణుని చేరుకోవడం ద్వారా ఆనందం. ఎందుకంటే కృష్ణుడు ఆనందమయుడు కాబట్టి కృష్ణుని కృష్ణుడు అన్నాడు, నన్ను చేరుకునేటువంటి బుద్ధి యోగాన్ని నేను ఇస్తున్నాను. కాబట్టి ఎంత మనం శ్రవణంలో ఉత్సాహాన్ని చూపిస్తామో, మన సాంగత్యంలో కృష్ణ కథ వినాలని ప్రయత్నిస్తుంటామో అంతగా కృష్ణ మనకి బుద్ధియోగాన్ని ఇస్తాడు. బుద్ధియోగాన్ని ఇవ్వడమే కాకుండా తర్వాతది తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః నాశయామం ఆత్మభావస్తో జ్ఞానతీతేన భాసస. హృదయంలో చీకటి ఉంటుంది మనకి. చీకటి అంటే రకరకాలైనటువంటి అపోహలు, రకరకాలైనటువంటి చెడు భావాలు, లేకపోతే చింతలు, లేకపోతే మోహము, లేకపోతే కోపం, రకరకాలు ఉండదు. ఒక్కొక్కరికి చీకటి రకరకాలు ఉంటుంది. ఆ చీకటిని తొలగించడం కోసము జ్ఞానదీపేన భాస, లోపల జ్యోతిని వెలిగిస్తారు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ జ్యోతిని వెలిగిస్తాడో హృదయంలో, అప్పుడు మనము గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువును ఆశ్రయించాలి అనేటువంటి దివ్యమైన సందేశం, ఒక భావన లోపల కృష్ణుడు కలిగిస్తాడు. గురువును మనం అన్వేషిస్తాం. అప్పుడు ప్రభుపాదుల వారు ఆ దివ్య సందేశాన్ని ప్రపంచం మొత్తాన్ని ఇవ్వడం కోసం కష్టపడి ప్రయాణించారు. భాగవతాన్ని రాశారు, భగవద్గీతను రాశారు. ఎందుకు? భగవద్గీత ద్వారా జీవితంలో సంపూర్ణ విజయం కోసం. భాగవతం ద్వారా ఈ జగత్తులో శోకము, మోహము, భయము ఈ మూడి నుంచి బయటపడాలి. ప్రతి ఒక్కరిని కూడా ఈ మూడు చూస్తే, ఒకటేమో శోకము, రెండవది మోహము. ఈ చతుర్దశ భువనాలను సృష్టించినటువంటి బ్రహ్మదేవుడికే భయం తప్పలేదు. శ్రీశైలంలో ఉన్న మనకి ఉందా భయం? కానీ ఎప్పుడైతే భాగవతాన్ని పట్టుకున్నామో అప్పుడు ఆ భయం. కృష్ణుడి ద్వారా అయ్యే కార్యక్రమం ఒక్కోసారి వెంటనే కాకపోవచ్చు, కానీ నిశ్చయంగా కలుగుతుంది. నేను చక్కటి అనేక ఉపమానాలు ఉన్నాయి, అనేక ఉపమానాలు. ఒక చక్కటి ఉపమానాలు చెప్పుకొని ముందుకెళ్దాం. రుక్మిణి హరణ లీల అందరు వినే ఉంటారు. ఏ విధంగా రుక్మిణిని శ్రీకృష్ణుడు అపహరించాడు విన్నారు కదా అందరూ భాగవతంలో. అయితే ఆ లీలని మనం ఒక కథ రూపంలో చూసాము, కానీ దాంట్లో శ్రీకృష్ణుని యొక్క లీలను గమనించాలి. రుక్మిణి చిన్నప్పుడే నారదుని ద్వారా విని శ్రీకృష్ణుని తన పతిగా వరించింది. మెంటలీ అట్లా శ్రవణం యొక్క గొప్పదనం చూసారా?
ఎప్పుడు ఏ క్షణంలో మనకు ఆ కనెక్ట్ హృదయం అయిపోతుందో తెలియదు మనకి. ఎవరి ద్వారా అవుతుందో, ఎప్పుడైతుందో, ఏ సమయంలో అవుతుందో తెలియదు. అందుకోసమే వ్యాసాసనం ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చోవాలి. ఎందుకంటే ఎవరి ద్వారా వస్తుందో, ఏ క్షణంలో వస్తుందో, ఎప్పుడు నేను నా సమస్య దుఃఖాల నుంచి, నా అపోహల నుంచి, నా చింతల నుంచి, నా రోగాల నుంచి బయటపడతాను నాకు తెలియదు. దానికోసం అభిలాషగా భావించింది ఆ విధంగా పెద్దదైంది. పెద్దగానే లోపల అనుకుంటుంది. కానీ పెళ్లి నిర్ణయించవలసిన తండ్రి, కానీ తండ్రి కంటే శక్తిమంతుడు వాళ్ళ పెద్ద కొడుకు రుక్మి తన మిత్రులైనటువంటి శిశుపాలతో పెళ్లి ఫిక్స్ చేశాడు. తండ్రి కూడా దాన్ని నో అనలేడు. అటువంటి పరిస్థితి. చివరికి ఆ పెళ్లి నిర్ణయం అయిపోయింది. పెళ్లి ముహూర్తం నిర్ణయం అయిపోయింది. పెళ్లి వాళ్ళు వచ్చేసారు. రేపే పెళ్లి. మరి అప్పుడు రుక్మిణి అనుకున్నది అయ్యే అవకాశం ఉందా? పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, పెళ్లి వాళ్ళు వచ్చేసారు, విడిదులు అందరూ ఉన్నారు, రేపే పెళ్లి. ఏ మెటీరియల్ క్యాలిక్యులేషన్తో అయినా కూడా ఇది అసంభవం. ఇది అసంభవం. ఇంకేమైంది వాళ్ళు ఇంకా ఫిక్స్ కాలేదు, ఇంకా కొంతకాలం ఉన్నది అంటే ఓకే, ఏమైనా ట్రై చేయొచ్చు. పెళ్లి వాళ్ళు వచ్చేసారు, వీడియోలో కూర్చున్నారు, అందరూ హాయిగా అందరూ పెళ్లి భోజనాలు చేస్తున్నారు. అటువంటిది ఎప్పుడైతే నేను ఒక కార్యాన్ని సంకల్పించాను, నాకు ఇది కావాలి అనుకున్నాను, ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆ కార్యము ఏ క్యాలిక్యులేషన్స్ అయినా కూడా అయ్యే అవకాశం లేదు. ప్రపంచంలో ఎవరు జరిగినా కూడా ఈ పని కాదండి అని డిక్లేర్ చేస్తాను. అయినా ఆ సమయంలో నేను ఏదైతే సంకల్పించానో అది తప్ప నాకు ఇంకే ఏది వద్దు, నేను కాంప్రమైజ్ కాను, నేను అడ్జస్ట్ కాను, నాకు అదే కావాలి. కానీ అది అయ్యే అవకాశం లేదు. ఆ సమయంలో అది అయితే దాన్ని మిరాకిల్ అంటారు, అద్భుతం. అప్పుడే అంటారు నా దృష్టి ప్రకారం అయ్యే అవకాశం లేదు, నాకు అది తప్ప ఇంకోటి అక్కర్లేదు, నేను కాంప్రమైజ్ కాను, నేను తగ్గించుకోను, నాకు అదే కావాలి. కానీ అది కాదు. ఆ సమయంలో దృష్టికి వస్తాడు. అదే అద్భుతం. ద్రౌపదిని చూడండి, సభాభవనంలో దుష్ట సభ. ఆ దుష్ట సభలో రాజుగారు కూర్చున్నారు, ధృతరాష్ట్రుడు, పెద్దలు కూర్చున్నారు, గురువులు కూర్చున్నారు, భక్తలు కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చున్నారు. కానీ ఆ సమయంలో ద్రౌపదిని వివస్త్రను చేయాలనే సంకల్పం ఒకటి కలిగింది. అది ప్రణాళిక కూడా, అది ప్రణాళిక అంటే సంకల్పం అయిపోయింది, దానికి ఆర్డర్ ఇచ్చేసాడు, అది స్టార్టింగ్ కూడా అయిపోయింది. అది ఆగుతుందా? ఆపగలిగే వాళ్ళు అక్కడ ఉన్నారు. రాజు ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, పితామహుడు ఉన్నాడు, గురువులు ఉన్నారు, అయినా కూడా లేదు. అది అసాధ్యం ఆపడం. కానీ అది సాధ్యమైనప్పుడు అది మిరాకిల్. అది కేవలం కృష్ణుని సన్నిధిలోనే జరుగుతుంది. ఇది రహస్యం, పరమ రహస్యం. దీనికి ఎప్పుడైతే విశ్వసిస్తామో జీవితం పూర్తి మారుతుంది. ఈ సందేశాన్ని ప్రభుపాదుల వారు గీత ద్వారా, భాగవతం ద్వారా సమస్త లోకానికి ఇస్తుంది. అయితే అక్కడ రుక్మిణీదేవి తన వంతుగా ప్రయత్నించింది. గాలిలో దీపం పెట్టి దేవుడు అనేదే భారం అట్లా అందే. తన ప్రయత్నం తను చేసింది. ఒక బ్రాహ్మణుడిని పంపించింది. అయితే ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడో లేదో తెలియదు, ద్వారకలో ప్రవేశించాడో లేదో తెలియదు, కృష్ణుని కలుసుకున్నాడో లేదో తెలియదు, కృష్ణుడికి తన సందేశం వినిపించాడో లేదో తెలియదు, విన్న తర్వాత కృష్ణుడు ఏమన్నాడో లేదో అది తెలియదు. తెల్లవారితే పెళ్లి. ఇది పరిస్థితి. ఎంత గంభీరమైంది. ఇంతటి గంభీరమైంది కూడా కృష్ణుడు సులువుగా
నెరవేర్చగలడు. మనము చెప్పే సర్వస్వ శరణాగతి అవుతాము. అందుకని ప్రభుపాద భారతదేశంలో కృష్ణుడి గురించి చెప్పడం అంటే సాధ్యం కావచ్చు, కానీ అమెరికాకు వెళ్ళి కృష్ణుడే సర్వస్వం చెప్పడం వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? మాంసభక్షకులు, మదిరాపాన మత్తులు, వ్యభిచారులు, భగవతత్వం తెలియని వారు, వారికి కృష్ణుడి గురించి చెప్పడం అసాధ్యం. అంతకుముందు ఎవరు కూడా ఒప్పుకోలేదు. ఎట్లా సాధ్యం అవుతుంది? కానీ సుసాధ్యం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయం వచ్చింది. బ్రహ్మముహూర్త సమయం కల్లా ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి వచ్చాడు. వెనక్కి తిరిగి రాగానే రుక్మిణికి అర్థమైంది ఆ బ్రాహ్మణుడి ముహూర్తం చాలా ప్రసన్నంగా ఉంది. ప్రసన్నంగా ఉందంటే కాయ పండ అడగలే, పండే తెల్లవారుజామున తెల్లవారు సూర్యుడు వచ్చాడు. సూర్యోదయం కాగానే రుక్మిణిదేవి వెళ్ళింది, అంబికను ప్రార్థించింది, పూజించింది, కృష్ణుడు. ఇది కృష్ణ మహిమ. చివరిదాకా కూడా సాధ్యం కాదు అనిపించవచ్చు, కానీ ఎవరైతే దృఢంగా పట్టుకున్నారో వారికి నిశ్చయంగా జరుగుతుంది. ఈ ధైర్యాన్ని కలిగించేదే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అంతటి అష్యూరెన్స్. ఎందుకంటే ఈ యో లోకత్రయమావిశ్య విభత్యావ్యయ ఈశ్వర, శ్రీకృష్ణుడు ఈ 3 లోకాలలో కూడా వ్యాపించున్నాడు. మనం కోరేది ఈ 3 లోకాల విషయంలోనే. కాబట్టి ఏది ఏది మనం కోరుతున్నామో దాన్ని నిశ్చయం చేస్తాం. తేషాం సతతయుక్తాన తేషామేవానుకంపార్థ అహమజ్ఞానజం తమః నాశయామాత్మభావంతో జ్ఞానజ్యోతిన భావం. వారి హృదయంలో ఆ జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నాడంటే అవును కృష్ణుడే సర్వస్వము అనే దివ్య జ్ఞానాన్ని అందిస్తాం. అప్పుడు మనం ఇక్కడ వ్యాసాసంలో కూర్చున్న వారు చెప్పినటువంటి సందేశాలని పాటించడానికి ప్రయత్నిస్తాం. ప్రభుపాద వారు ఏం చెప్పారు? ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాము అంటే సత్వగుణంలోకి వస్తున్నట్టు. ఆ సత్వగుణంలో మొట్టమొదటి చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మంగళహారతిలో పాల్గొనడం. ఎవరైతే రోజుని మంగళహారతితో ప్రారంభిస్తారో వారు సమస్తమైన మంగళాన్ని జీవితంలో పొందుతారు. వారికి శనిగ్రహం యొక్క ప్రభావమే ఉండదు. ఏది నాటి శని లేదు. రేపటి నుంచే మీకు 7 ఏళ్ల శని ప్రారంభమవుతుంది. జాతక చక్రం చెప్తారు. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓ అట్లాగా అది కూడా తీసుకోండి ఇమీడియట్లీ. ఎందుకంటే వాళ్ళు రేపని చెప్పి కాబట్టి మీరు ఈ తైల అభిషేకాలు చేయించండి, ఈ యజ్ఞాలు చేయించండి, ఈ జపాలు చేయించండి, దీనికి ఇంత అవుతుంది ఇంత అవుతుంది అని చెప్తుంది పైసా. దానికి కేవలము మంగళహారతిలో ఎవరు మంగళహారతిలో పాల్గొంటారో వారికి ఎటువంటి శనిగ్రహ ప్రభావం అది ఆమె జీవితం మంగళంగా. తర్వాత మనకున్నటువంటి గురు పూజ కార్యక్రమం. కొంతమందికి పొద్దునే రాలేకపోవచ్చు. అందులో ఎవరికి చెప్పండి మాకు చాలా కష్టంగా ఉంది, ఏం చేయాలి? ఏం చేయకు, నెల రోజుల పాటు మంగళారతి పో. తర్వాత ప్రిస్క్రిప్షన్ అనమాట, ప్రిస్క్రిప్షన్ 1 month మంగళారతి, 1 month మంగళారతి మొత్తం ఎక్కడ సమయం అన్ని స్మాష్ మెడిసిన్